లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము, దాని యొక్క అవుట్లుక్, ఈ అధ్యాయము దేని గురించి వివరిస్తుందో ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కాబట్టి సామెతల గ్రంథం 4వ అధ్యాయం గురించి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ అధ్యాయం యొక్క మరి ధ్యానమును మనం ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని, ఈ 7వ మాసములో మొదటి పునరుద్ధాన ఆరాధనను మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము సామెతల గ్రంథం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా, ఈ అధ్యాయంలో నైనా దేని గురించి చెప్పబడిందో, ఈ అధ్యాయము దేని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందో నైనా, ఇదిగో మీ ముఖాంతరముల నుండి వాటిని నేర్చుకోవడానికి మీ కృప కనికరములు తోడుగా ఉంచమని, ఈ 4వ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రధానమైన అంశాలను మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని జనాంగమా, నిన్నటి దినం వరకు మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేశాం. అలాగనే ఆ 3వ అధ్యాయంలో మరి చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు మరి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేశాం. ఇక 4వ అధ్యాయమును మనం ఈ రోజున ప్రారంభించుకోబోతా ఉన్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం ప్రధానంగా జ్ఞానము, వివేకము, ఉపదేశం యొక్క ప్రాముఖ్యతను ఈ 4వ అధ్యాయం నొక్కి చెప్పడం మనం ఇక్కడ నేర్చుకోబోతా ఉన్నాం. ఇది దేవుని వాక్యానికి మరియు నీతి మార్గానికి అనుసంధానించబడినటువంటి క్రీస్తు మరియు క్రీస్తు సువార్తతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంది అని ఈ 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించగలం. ప్రియ దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయము క్రీస్తును లేదా సువార్తను ఎలా సూచిస్తుందో మరి కొన్ని విషయాలు మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాయి. అవి ఏమిటో ఒక్కొక్కటిగా ఈరోజు మీకు వివరిస్తాను. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కొక్కటిగా మనము మరి క్రీస్తును, సువార్తను ఈ 4వ అధ్యాయంలో ఎలా లేఖికుడు మరి తెలియచేశాడో, పరిశుద్ధాత్మ మన ఆత్మీయ జీవితం కోసము ఎలా పొందుపరిచారో, ఎలా వివరించబడిందో ఒక్కొక్కటిగా మనం మరి వాక్య లేఖనముల నుండి మనం చూద్దాం. మొదటిది, జ్ఞానం యొక్క మూలము క్రీస్తే అని ఈ సామెతల గ్రంథం 4వ అధ్యాయము మరి మనకు తెలియచేస్తూ ఉంది. జ్ఞానమునకు మూలము క్రీస్తే అని సామెతల గ్రంథం అంతటా జ్ఞానం తరచుగా వ్యక్తిగతంగా మనకు చిత్రీకరింపబడడం గత 3 అధ్యాయాల నుండి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. సామెతలు 8వ అధ్యాయంలో కూడా జ్ఞానం యొక్క వర్ణన క్రీస్తుకు పూర్వపు అవతారానికి సూచనగా అనేక మంది క్రైస్తవ వేదాంతులు మరి చూడటం మనం అక్కడ గమనించవచ్చు. క్రీస్తే దేవుని జ్ఞానం అని మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే అక్కడ చాలా క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని అక్కడ కొరింథీ సంఘానికి భక్తుడు రాస్తూ క్రీస్తే దేవుని జ్ఞానమని నొక్కి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ సామెతలు 4వ అధ్యాయం ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా వెతకమని, దాన్ని కాపాడుకోవాలని ప్రోత్సహించటం మనం ఈ 4వ అధ్యాయంలో చూడవచ్చు. క్రీస్తును అంగీకరించడం ద్వారా మనకు నిజమైన జ్ఞానం లభిస్తుంది అని
ఈ అధ్యాయమును మనం ధ్యానం చేసినప్పుడు మనకు బోధపడుతుంది. కాబట్టి క్రీస్తే దేవుని జ్ఞానమని, ఆ జ్ఞానానికి మూలం క్రీస్తేనని ఈ 4వ అధ్యాయంలో మనం చూడవచ్చును. రెండవది మరి క్రీస్తును లేదా సువార్తను ఈ 4వ అధ్యాయం ఎలా వివరిస్తుందో రెండవ విషయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మరి రెండవ విషయం ఏమిటంటే మార్గము క్రీస్తే అని ఈ 4వ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ అధ్యాయం మొత్తం నా మార్గాన్ని అని చాలా చోట్ల మరి ఉపయోగించడం మనం చూస్తాం. నా మార్గము అంటే ఎవరు? క్రీస్తే. నేనే మార్గము, సత్యము, జీవము అని మరి యోహాను 14:6లో దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ మనకు ఈ 4వ అధ్యాయంలో మనకు అనేక మార్గాల గురించి, నీతి మార్గము, దుష్టుల మార్గము వంటి పదబంధాలను తరచుగా ఈ 4వ అధ్యాయంలో ఉపయోగించడం మనం చూడగలం. దేని పిల్లారా, 4వ అధ్యాయం 11 నుండి 19 వచనాల్లో మనం చూస్తే ఆ మార్గాలను గురించి వివరించడం మనం చూస్తాం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నేను నడిపించి ఉన్నాను. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండము. భక్తిహీనుల త్రోవను చేరకు, దుష్టుల మార్గమును నడువకు, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు అని అక్కడ మార్గముల గురించి, మార్గము తప్పి తిరిగిన వారి గురించి, నీతి మార్గములో నడవని వారి గురించి, దుష్టుల మార్గము ఎలా ఉంటుందో ఇక్కడ 4వ అధ్యాయం 11 నుండి 19లో ఈ మార్గాల గురించి వివరిస్తూ ఉంది. యేసు స్వయముగా అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవము అని. ఆయనే నీతికి సంబంధించిన ఏకైక మార్గము అని, ఆయన మార్గంలో నడిచే వారికి నిజమైన జీవితాన్ని మరియు ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు అని ఈ 4వ అధ్యాయంలో మార్గమై ఉన్న క్రీస్తు మనకు బోధిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం వచ్చిన వెంబడి వచనాన్ని మనం మరి ధ్యానం చేసేటప్పుడు మీకు బోధపడుతుంది. ఇక 3వ విషయాన్ని మనం చూసినట్లయితే హృదయాన్ని కాపాడుకోవడానికి మరి సువార్త. హృదయము కాపాడబడాలంటే సువార్త వినాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సువార్త మనకి ఏం చెప్తా ఉంది? నీ హృదయములో దేవుని వాక్కును ఉంచుకో, నీ హృదయాన్ని అన్నిటికన్నా ఎక్కువగా కాపాడుకో, ఎందుకంటే దాని నుండే జీవ ఓటలు ప్రవహిస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే మాటను ఈ అధ్యాయంలో 23వ వచనంలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది రూపాంతరం చెందిన హృదయం యొక్క అవసరాన్ని సూచిస్తుంది తప్ప మరి చెడ్డ హృదయము, దుష్ట హృదయం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ తెలియచేయటం లేదు. చెడ్డ హృదయము, దుష్ట హృదయము దేవుని సువార్తను దాని యొక్క ప్రధాన సందేశాలలో మరి క్రీస్తు సందేశాలలో దేవుడు బోధించినటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆయన బోధించినటువంటి సువార్త యొక్క ప్రధాన అంశాలలో చేరకుండా దేవుని యొక్క మరి దేవుని ఉపదేశాన్ని తిరస్కరించేటువంటి హృదయం కలిగిన వారి గురించి మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సువార్త యొక్క ప్రధాన సందేశాలలో ఒకటి ఇదే. క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కొత్త పుట్టుక, నూతన ఆత్మ, రాతి గుండె స్థానంలో మాంసపు గుండెను పొందడం, క్రీస్తు మన హృదయాలను శుద్ధి చేస్తాడని నమ్మడం మరియు వాటిని దేవుని చిత్తానికి అనుగుణంగా మారుస్తాడు, ఆయన క్రీస్తు తన సువార్త ద్వారా మారుస్తాడని నమ్మడం, మరి హృదయాన్ని కాపాడుకోవడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ 4వ అధ్యాయంలో మరి క్రీస్తు సువార్త దాని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ ఉంది. ఇక 4వ విషయం మనం చూసినట్లయితే క్రీస్తే వెలుగు అని మరి ఈ 4వ అధ్యాయము
18, 19 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అక్కడ రాయబడినటువంటి మాట, పట్టపగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడుచున్నామో పడునది వారికి తెలియదు అని అక్కడ దేవుని యొక్క వెలుగు క్రీస్తే అని, వెలుగుకు మూలం క్రీస్తే అని మరి 18, 19 వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నీతిమంతుల మార్గం ప్రకాశవంతమైన ఉదయపు వెలుగులా ఉంటుంది అని, మధ్యాహ్నానికి మరింత ప్రకాశవంతంగా మారుతుంది అని, అయితే దుష్టుల మార్గము గాఢాంధకారంలా ఉంటుంది అని, వారు దేవునికి మరి దేనికి తగులుకొని పడతారో వారికి తెలియదు అని, యేసు లోకానికి వెలుగు, మరి చీకటి నుండి తన అద్భుతమైన వెలుగులోనికి మనలను తీసుకువచ్చేవాడు క్రీస్తే అని, దేని పిల్ల ఆయన మార్గంలో నడవటం అంటే వెలుగులో నడవటమే అని మరి సామెత 4వ అధ్యాయంలో వెలుగుకు మూలం క్రీస్తే అని మరి తెలియజేస్తూ ఉంది. ఉదాహరణకు మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరి వ్రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, ఈ లోకానికి వెలుగు మరి నేనే అని ఆయన అక్కడ మాట్లాడడం మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లరా, అలాగనే నేను 1 పేతురు 2వ అధ్యాయం 9లో కూడా వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని అక్కడ పేతురు భక్తుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాడు ఎవరు? క్రీస్తు ప్రభుల వారే. నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేస్తే మరి వెలుగుకు మూలం క్రీస్తే అని ఈ 4వ అధ్యాయము సామెతల గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాదు జీవము, 5వది మనం చూసినట్లయితే జీవము, స్వస్థత క్రీస్తులోనే అని ఇది మనకు తెలియజేస్తూ ఉంది. సామెత 4:22 మనం చూసినట్లయితే, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని అక్కడ మాట్లాడుతూ ఉంది. అంటే జీవమునకు స్వస్థతకు మూలము క్రీస్తే అని ఈ 4వ అధ్యాయము సామెతల గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. జ్ఞానం యొక్క మాటలు జీవనం మరియు శరీరానికి స్వస్థత అని మరి సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి మాటను మరి యేసు మనకు జీవం ఉండాలని, అది సమృద్ధిగా మనకు దొరకాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు అని మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మరి అక్కడ వ్రాయబడినటువంటి మాట. మరి ఆయనే నిజమైన జీవితానికి మరియు ఆధ్యాత్మిక భౌతిక స్వస్థతకు మూలము అని ఆయన వాక్యాన్ని అంగీకరించడం ద్వారా మనకు పరిపూర్ణమైన జీవం లభిస్తుంది అని ఈ 4వ అధ్యాయము 22లో చెప్పబడినటువంటి మాట మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి సామెతల గ్రంథం 4వ అధ్యాయము జ్ఞానము, నీతి, హృదయ పరిశుద్ధత, వెలుగు మరియు జీవం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తూ ఉంది. ఇవన్నీ మనకు ప్రసాదించేటువంటి వారు ఎవరు? ఇవన్నీ అంతిమంగా మనము ఎవరిలో చూడగలం అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిలో మరియు ఆయన అందించిన సువార్తలో సంపూర్ణంగా ఇవి మనకు కనబడతాయి. కాబట్టి క్రీస్తును అంగీకరించటం ద్వారా మనం నిజమైన జ్ఞానాన్ని పొంది నీతి మార్గంలో నడుస్తాము అని, సంతోషమైన సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తాము అని ఈ 4వ అధ్యాయంలో క్రీస్తు యొక్క గుణలక్షణాలు, మరి క్రీస్తు యొక్క సువార్త మరి మరి వివరించటం, మరి ఈ యొక్క భక్తుడు మరి దీనిలో మనకు ఈ లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలను పొందుపరచటం మనం చూడగలం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ 4వ అధ్యాయంలో జ్ఞానము, వివేకము, ఉపదేశం యొక్క ప్రాముఖ్యతే కాకుండా మరి నీతి మార్గానికి, క్రీస్తు యొక్క సువార్తకు లోతైన సంబంధాన్ని మరి ఇక్కడ లేఖికుడు వివరించటం, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ జీవితానికి క్రీస్తును సువార్తను ఎలా మరి వివరించాడో క్షుణ్ణంగా మనము
వచనం వెంబడి వచనాన్ని చేసేటప్పుడు దానిని మనం ధ్యానం చేయగలం. కాబట్టి జ్ఞానమునకు మరి మూలము క్రీస్తే అని, మార్గమునకు మూలము క్రీస్తే అని, హృదయ పరిశుద్ధతకు మూలము క్రీస్తే అని, వెలుగుకు మూలం క్రీస్తే అని, జీవము మరియు స్వస్థతకు మూలము క్రీస్తే అని ఈ 4వ అధ్యాయము నొక్కి వక్కాణిస్తూ క్రీస్తు యొక్క మరి క్రీస్తు సువార్తను వివరించడం మనం ఇక్కడ చూడవచ్చును. కాబట్టి ప్రియదేని పిల్లలారా, ఇక రేపటి దినం నుండి మనము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి వచనం వెంబడి వచనాన్ని క్రీస్తు సారూప్యంలో మరి జీవమిచ్చేటువంటి వాడు క్రీస్తే అని, మార్గమై ఉన్నటువంటి వాడు క్రీస్తే అని, స్వస్థత హృదయ పరిశుద్ధత అనుగ్రహించేవాడు క్రీస్తే అని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ 4వ అధ్యాయాన్ని మరి మరలా మీరు చదువుతూ ఈ విషయాలను మరి క్రీస్తులో ఉన్నటువంటి ఈ మూలమైనటువంటి మరి గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసినట్లయితే మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధపరుస్తాడు. కాబట్టి ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఒక అలవాటుగా మీరు చేసుకునమని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ 4వ గ్రంథ మరి అవుట్లుక్ అంటే ఈ 4వ గ్రంథంలో మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ శ్రేష్టమైన మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమెను ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో అయ్యా క్రీస్తు సువార్త మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవులకు ఎలా ఉపయోగపడుతుందో ఆ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఏ విషయాలను మనసులో ఉంచుకొని ధ్యానం రోజు మీరు క్షుణ్ణంగా వివరించారు నాయన. అవును నాయన, జ్ఞానానికి మూలం క్రీస్తే అని, మార్గము సత్యము జీవమైన మరి జీవమునకు మూలము క్రీస్తే అని, హృదయ పరిశుద్ధత వెలుగుకు మూలము క్రీస్తే అని ఈ 4వ అధ్యాయంలోనైనా క్రీస్తు సువార్తను గురించి ఏ రీతిగా మీరు వివరించారో అట్టి విషయాలను మేము రేపటి దినం నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు సహాయం చేయమని, మీ వాక్యములో క్రీస్తు సువార్తను ప్రతిబింబించేటట్లుగా క్రీస్తు గుణలక్షణాలను పొందుకునే వారిగా మేమందరమునైనా నీ వాక్యాన్ని ప్రేమిస్తూ, నీ వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ, నీ వాక్యములో ఉన్నటువంటి అయా నీతి న్యాయములను, అయా యథార్థమైనటువంటి ఆ సత్యవాక్కును మేము అనుసరించేవారిగా, వాక్య ప్రకారం జీవించేవారిగా మమ్మల్ని మార్చమని అయ్యా, ఇదిగో నీ జ్ఞానమును నీ ఉపదేశమును నైనా ఇదిగో తండ్రి నీవు చెప్పు బోధన త్రోసివేయకుండా వాటిని అనుసరించేవారిగా పాటించేవారిగా మనల్ని మార్చమని, కేవలము వినేవారిగా మాత్రమే కాకుండా వాక్య ప్రకారము జీవించేటువంటి ఆయన విశ్వాస సహితమైన క్రియలు కలిగిన వారు మేము బ్రతకడానికి కృప చూపమని ఈ దినం మేము చేయ పనులనేటువంటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.